దేశ రాజకీయాలు దిశ మారేదెన్నడు. ఇది ఒక ప్రధాన వార్త. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ. దేశవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి చర్చ జరుగుతుంది. దేశ రాజకీయాలు మారేది ఎప్పుడు, రాష్ట్ర రాజకీయాలు మారేది ఎప్పుడు? దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు మారినప్పుడే రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. కానీ దేశంలో రాజకీయాలు మారకపోతే రాష్ట్ర రాజకీయాలు మారాయి. ఈ తెలంగాణలో కాదు, 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆ రాష్ట్రాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. దానికి నిదర్శనమే దేశ రాజకీయాలు. దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తారో, దేశాన్ని ఎవరైతే ఈ స్వలాభం కోసమో, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం కోసమో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని మెరుగుపరచడం కోసము ఇవాళ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఇవాళ దేశ రాజకీయాలు ఏ విధంగా ఉందంటే స్వార్థపూరితమైన రాజకీయాలకు తెరలేపి ఇవాళ కులాలకు మతాలకు అండగట్టి ఇవాళ సామాన్యుల పాలిట శాపంగా మారినటువంటి దేశ రాజకీయాలు. ఇవాళ ఏ విద్యార్థులు కానీ, ఏ పేదవాళ్ళు కానీ, ఏ నిరుద్యోగులు కానీ ఇవాళ అల్లడిల్లు పోయేటువంటి పరిస్థితి అయితే ఈ దేశ రాజకీయాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. దేశ రాజకీయాలకు రాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉంటుంది? ప్రజలకు తెలియలేని పరిస్థితి ఉంటాయి. ఈరోజు దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి ప్రతిదీ కూడా ఇలా ప్రజలకు తెలిసే విధంగా ఉందంటే ఈ రాజకీయాలు మారేదన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఇక్కడ మోడీ, ఇక్కడ అమిత్ షా ఏ విధంగా చేసిన 10 ఏళ్ల పాలనలో వీళ్ళు చేసినటువంటి అప్పు లక్షల కోట్ల రూపాయల అప్పు. వీళ్ళు చేసినటువంటి అప్పు లక్షల కోట్ల రూపాయల అప్పు. లక్షల కోట్ల రూపాయల అప్పులో ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. దేశ రాజకీయాల దిశ మారేదన్నాడు. దేశ రాజకీయాల్లో నూతన మార్పు సంభవించాలి. దేశాన్ని కుదిపేస్తున్న బీజేపీని ఓడించండి. సుమారు 180 లక్షల కోట్లు భారం భారతదేశంపై పడింది. ఎన్ని లక్షల కోట్లు? 180 లక్షల కోట్ల రూపాయలు. ఇది సగటు ఒక మనిషి మీద ఎంత డబ్బు పడుతుందో చూడండి. 180 కోట్ల రూపాయలు భారం పడింది భారతదేశం మీద. దేశ ప్రధాని చేసినటువంటి డబ్బు సుమారు 180 లక్షల కోట్లు భారం భారతదేశంపై పడింది. చిన్న రాష్ట్రాల అభివృద్ధి శూన్యము, విభజించు పాలించు సూత్రం బీజేపీది. దేశంలోని 9 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఏర్పాటు, మతాలు రెచ్చగొట్టడం, విచక్షణంగా దాడులు చేయడం, స్త్రీ సమాజం సిగ్గుదించుకునేలా మణిపూర్ లాంటి ఘటనలెన్నో. దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక భారం, ఎన్నికల నియమాలు నిష్పక్షపాతంగా జరగాలి, నిత్యావసర ధరలపై జీఎస్టీ భారం, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుంది, బడా వ్యాపారస్తులకు దోషిపెడుతున్న కేంద్రం, అక్రమాస్తుల కుబేరులా దేశ రాజకీయాలు శాసిస్తున్నారు, విమానాల కొనుగోలులో కుంభకోణం నేటికి కొలికి రాలేదు, ప్రశ్నిస్తే చాలు దేశం వదిలిపోయేలా వేధిస్తున్నారు, దేశ రాజకీయాల్లో మార్పు సంభవించాలి. బరిగల శివ అన్నటువంటి ప్రధాన వార్త. ఈ వార్త రాసే అంత దమ్ము కూడా ఉండాలి, గట్స్ కూడా ఉండాలి. ఇలా చాలా వరకు పత్రికలు ఇలా రాస్తే పసిగట్టి వాళ్ళ మీద కక్ష పెంచుకునే విధంగా వాళ్ళ మీద ఎన్నో కుట్రలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు గొంతులున్నారో వాళ్ళ మీద చంపేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. 180 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో 10 ఏళ్ల పాలనలో ఇలా మోడీ చేస్తే 180 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడ పోయింది? 180 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వనరులు ఎక్కడ పోయినాయి? ఎంతమంది నిజంగా బాగుపడ్డారు? ఎన్ని లక్షల మందికి డబ్బులు వచ్చినాయి? ఇవాళ ఉన్నటువంటి అక్రమ సొమ్ము సంపాదించుకున్నటువంటి కుబేర్లుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకొచ్చి అమౌంట్ అంతా? ఇలా 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లో పెడతానన్నటువంటి మోడీ మాటలు, ఇంటికో ఉద్యోగం అన్నటువంటి మోడీ మాటలు ఎక్కడ పోయినాయి? ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ కొత్త ఆలోచనకి తెరలేపుతున్నారు. ఇలా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా స్త్రీ సమాజం ఏం చేసింది? మణిపూర్లో భయంకరమైన సంఘటన. ఇవాళ భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పుకున్నటువంటి భరతమాత బిడ్డకు ఇవాళ మణిపూర్లో జరిగిన సంఘటన ఇవాళ ఎంత భయంకరంగా జరిగిందో ఏ విధంగా చూసినామో, దేశం ఏ విధంగా తలదించుకునే విధంగా చేసిలో మనకు అర్థమైపోయింది. అలానే జార్ఖండ్ సంబంధించినటువంటి భర్త ముందే ఒక టూరిస్ట్ని అత్యంత దారుణంగా కిరాతకంగా రేప్ చేసిన సంఘటన కూడా ప్రపంచం తలదించుకునేలా చేసినటువంటి భారతదేశంలో జరిగిన సంఘటన జార్ఖండ్లో. ఈ అన్నిటికీ కారణం భారతదేశంలో పరిపాలించేటువంటి మోడీది కాదా? అమిత్ షాది కాదా? ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఇవాళ ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ ఎంత భయంకరంగా ఉందో దానికి అంతటి కారణము ఈ దేశ ప్రధాని కాదా? 180 లక్షల కోట్ల రూపాయలు భారం పడ్డప్పటికీ, 180 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు వేసినప్పటికీ ఇంత డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏం మిగిల్చారు? ఏం చేస్తున్నారంటే ఈ రాజకీయాలు మారితే మాత్రమే ఇలా సామాన్యుడు సైతం సంబరం చేసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. ఈ రాజకీయాలు మారకపోతే పెనుభారం మొదలైపోతుంది. 180 లక్షల కోట్ల రూపాయలు కాదు, ఇంకా 2 లక్షల
కోట్ల రూపాయలు కూడా మన మీద భారం వేసేటువంటి నేపథ్యం కూడా ఉండబోతున్నటువంటి ప్రధాన వార్తలు అయితే రాసినాం. ఏదైతే అదానీ అంబానీ మోడీ రాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ పరిస్థితి ఎంత, వాళ్ళ సగటున వాళ్ళు సంపాదించేది ఎంత, నిమిషానికి 400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఒక్క నిమిషానికి 400 నుంచి 350 నుంచి 400 కోట్లు సంపాదించినటువంటి బడా నేతలను తయారు చేసినటువంటి అదానీ అంబానీ తయారు చేసినటువంటి కుబేరుడు ఇవాళ బిల్ గేట్స్ లాంటి కూడా బిల్ గేట్స్ లక్షలాది మందికి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి బిల్ గేట్స్ ఈరోజు ఆయనే వెనక్కి పోవడానికి గల కారణం ఏంటంటే ఈ మోడీనే ఈ 180 లక్షల కోట్ల రూపాయల భారము ఇవాళ బడా నేతలకు అదానికి అంబానికి కట్టబెట్టడంతో ఇలా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఏ విధంగా మనం మోసపోతున్నాం. ఈ దేశ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇలా పేదవాడు ఎంత పేదవాడికి ఇంకా మిగిలిపోతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 లక్షల కోట్ల రూపాయలు 140 కోట్ల మంది జనాభాకు ఎంతవరకు మేలు జరుగుతుంది, సగటున ఎంతమంది మీద భారం కాబోతుంది. ఈ రాజకీయాలు ఎప్పుడు మారుతాయి, ఇక్కడ ఉన్నటువంటి మోడీ పాలన ఇంకా ఎన్ని రోజులు భరిస్తారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. భారతదేశంపై ఆర్థిక భారం మోపిన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని జేబీ సంస్థ అధినేత బరిగెల శివ పిలుపునిచ్చారు. సామాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మతోన్మాదాలను రెచ్చగొడుతూ దాడులు నిర్వహించడంపై బీజేపీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు నెలకొల్పుతున్నాయని శివ పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతో సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేటికి కల్పించకపోవడంతో బీజేపీ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమై తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహేతుక సహవాసం ఏర్పరచుకొని ప్రభుత్వ వ్యవస్థను చిన్నభిన్నం చేయడమే కాకుండా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి సంస్థ నిర్మాణంలో మొండి చేయి చూపారన్నారు. చట్టాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని న్యాయపరమైన సమస్యలపై పోరాటం చేసిన రైతులను ప్రతిపక్ష నేతలను అరిగోష పెట్టుకున్న చరిత్ర బీజేపీకి కలదని శివ తీవ్రంగా విమర్శించారు. దేశ సమగ్రతకు తీవ్రమైన భంగం కలిగించారని దానికి నిదర్శనం సుమారు 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంబించిన ప్రభుత్వ వ్యతిరేక విధానాల కారణమని పేర్కొన్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ బేటీ బచావో బేటీ పడావో సూత్రాలను కారణమని పేర్కొన్నారు. బేటీ పడావో సూత్రాలను కాలరాసి క్రైస్తవ సంఘాలపై విచక్షణ దాడులు హత్యలు లాంటి ప్రధానమైన విధానాలు అవలంబించిన బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సుమారు 10 సంవత్సరాలు బీజేపీ పాలన ఆర్థిక స్థితిగతులపై ప్రజలకు విశ్వాసం లేదని అవినీతి రహిత సమాజం కోసం దేశమంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రశ్నించిన వాళ్లపై కక్ష కట్టడం ప్రభుత్వాలను ఆనవాయితీగా మారిపోయిందని అందులో బీజేపీ ప్రభుత్వం కక్షపూర్వక చర్యలను చేపడుతూ రాహుల్ గాంధీ లాంటి నేతను వసతి గ్రామం ఖాళీ చేయించి దుర్బల స్థితికి దేశ రాజకీయ పరిపాలనను వాడుకున్నారనే సంగతిని గుర్తు చేశారు. బడా వ్యాపారస్తులు జీఎస్టీ పన్నులకు మినహాయింపులో భాగంగా 15,000 కోట్ల రూపాయలను పన్నుల మినహాయింపు కల్పించిన ఏకైక ప్రభుత్వం బీజేపీ అని విమర్శలు గుప్పించారు. 15,000 కోట్ల రూపాయలు పన్నుల రూపకంగా వాళ్ళకు మినహాయించిల్లు. యువత బానిసైన మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వినియోగంలో భారతదేశం ముందు వరుసలో ఉండడం సిగ్గుసేటన్నారు. దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ అణగారిన వర్గాల రిజర్వేషన్ల సైతం తొలగించే కుట్రలు పన్నుతూ నిమ్న వర్గీయులు వెనుకబడిన జాతులను ఉన్నత విద్యా పరిశోధనలకు దూరం చేయడమే కాకుండా అట్టి చదువులకు దరిదాపుల్లో కూడా రాకుండా విద్యా విధానాలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్మించి పొంచి పోషించి నడిపించడంలో రాటు తేలిపోయిందన్నారు. 2 కోట్ల ఉద్యోగుల నియామకాలేమో కానీ దేశంలో ఉద్యోగులకు రక్షణ భద్రత కరువై బిక్కుబిక్కుమంటూ ఉద్యోగ ధర్మం నిర్వహించాల్సిన పరిస్థితి నేటి భారతదేశంలో ఏర్పడడానికి మూల కారణం బీజేపీ అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. మేధావుల ఆలోచన సమాజానికి మేలు చేకూర్చే విధంగా ఉండాలి కానీ అప్రజామీక పరిపాలనకు చేదోడు వాదోడుగా నిలవడానికి ప్రచారం చేస్తూ పిలుపునివ్వడం వర్ణించలేని సిగ్గుకారమన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఐక్య విధంగా రూపొందించబడే నిష్పక్షపాతమైన ఎన్నికల నియమాలు కొనసాగించబడే విధంగా ప్రతి ఒక్కరూ గలం విప్పి ముందుకు రావాలని బరిగెల శివ కోరుతున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఎంత భయంకరంగా ఉందో దేశ రాజకీయాలు, ఏ విధంగా మోసం చేసిల్లో, ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి ఏ విధమైన పరిస్థితులు ఉన్నామో ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి గల కారణం ఏంది? దేశ రాజకీయాలు కొంతమందికే సొంతమైనట్టుగా ఇలా హిందూ ముస్లిం ఇలా గొడవలు పెడుతూ ఇలా రాజకీయాన్ని రామమందిరం చుట్టూ తిప్పుకుంటూ ఇలా ఓటు రాజకీయం చేసేటువంటి నేపథ్యం అయితే బీజేపీకే కనిపిస్తున్నాయి. ఇంత భయంకరమైన పరిస్థితిలో, ఇంత దారుణమైన పరిస్థితిలో ఇప్పటికైనా 140 కోట్ల జనాభా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించకపోతే ఇవాళ ఎంత భయంకరంగా రాబోతున్న రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటో చూస్తున్నాం. ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, మరో పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్, ఇంకో సీఎం అరెస్ట్. ఎంత భయంకరంగా అంటే ప్రశ్నించే గొంతుకలను ఇలా
మసిబూసి మారడి వేసి చంపేసి కుట్రలు వేస్తున్నారు. ఇవాళ ఎవరైతే ప్రతిపక్ష హోదాలో ఉండి ఏదైతే బీజేపీని విమర్శలు వేస్తారో వాళ్ళని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితి ఈ రాజకీయ నాయకులకే ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా, ఇక్కడ ఉన్న మోడీ ఎంత భయంకరంగా రాష్ట్రాన్ని దేశాలను విభజించి పాలిస్తున్నారో ఈ వార్తను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం కానీ, హిందూ ముస్లిం సమాజం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ఇప్పటికైనా మీ ఓటు చైతన్యం మీరు తెలుసుకోకపోతే ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసేటువంటి కుట్ర జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చేసే కుట్ర జరుగుతుంది. రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటే ఈ ఇద్దరు వల్లనే, ఈ ఇద్దరు ఓడిపోతే మాత్రమే రాజ్యాంగానికి ప్రమాదం ఉండదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వం ఓడిపోవాలి. దేశ రాజకీయాలు మారాలి. దేశ రాజకీయాలు మారినప్పుడే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది అనేటువంటి ప్రధాన వార్తగా రాసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.